స్పీడ్ అనమాట అంతే. అది అక్కడ జస్ట్ ఒక డైలాగ్ చెప్తాడు ఇంటర్వెల్ బ్యాంగ్లో అంతే. మూవీ మొత్తం బాగుంది భయ్య. యాక్చువల్గా కాస్టింగ్ని పర్ఫెక్ట్గా వాడిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్లో ఇది అనమాట. ఏదో పెద్ద పెద్ద కాస్టింగ్ని తీసుకొని ఒక్కళ్ళని కూడా సరిగ్గా వాడకుండా అన్నట్టు లేదనమాట. ఎవ్రీ క్యారెక్టర్ అనేది నోటీసబుల్. ఈవెన్ దో అల్ల నరేష్ గారి క్యారెక్టరు హీరో గారిని కొంచెం డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ విధంగా ఉంది సినిమా మాత్రం అదుర్సు. అది ఎవ్రీ క్యారెక్టర్ మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ క్యారెక్టర్ని ఆడియన్స్ ఫాలో అవుతారు. ఎవ్రీ క్యారెక్టరైజేషన్ అనేది స్టోరీ లైన్ పరంగా చూస్తే ఎవ్రీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అది విలన్ గారి క్యారెక్టర్ కానీ అందరూ సూపర్గా చేశారు. పర్ఫార్మెన్స్ మాత్రం చింపి పడేశారు. పర్టికులర్గా అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అయితే అల్టిమేట్ ఆడియన్స్కి బాగా క్లిక్ అవుతుంది. నాకైతే ఏడుపు కాదు కానీ బట్ కనెక్ట్ అవుతారు భయ్ ఆ క్యారెక్టర్కి ఎక్కువగా. ఒక కమెడియన్ లాంటి క్యారెక్టరు అట్లా కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతారు అనమాట. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి అల్లరి నరేష్ గారికి కూడా ఒక మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు నాగార్జున గారి కన్నా కానీ. సినిమా మాత్రం మస్తు ఉంది. అందరూ మస్ట్ వాచ్ సంక్రాంతి ఫిలిం భయ్య. పండగని ఖచ్చితంగా సినిమాలో చూపించాడు, అది మాత్రం నిజం. ఆ క్యాస్టింగ్ కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా మనకి పండగనంతా ఆ స్క్రీన్ మీద చూసినట్టు ఉంటుంది. క్లియర్ కట్టు సంక్రాంతిని మాత్రం ఆ సినిమాలో కనిపిస్తుంది. అది కన్ఫర్మ్ మస్ట్ వాచ్ ఫ్యామిలీ మూవీ. థ్యాంక్ యూ. బై.